స్తోత్రం. దేవునికి వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను చాలా దేవుని నమ్ముకొని 20 ఏళ్ళు దాటిపోయింది. ఫస్ట్లో బ్రదర్ గారికి నేను ఫోన్ చేసి చెప్పినా గుర్తుందో లేదో, అసలు స్తుతించడం అంటే నేను తెలియకుండానే స్తుతించానని ఒకసారి మీకు చెప్పిన ఫోన్ చేసి. తెలియకుండానే చాలా కష్టాలు, తెలియకుండా స్తుతిస్తే ఇది జరుగుతుంది అని కూడా నాకు తెలియదు. దేవుని నమ్ముకున్నాం అంతే. దేవుని నమ్ముకోవాలి అని చాలా శ్రమలు. నాకు ఇక్కడ ఎముక అరగడం వల్ల, కుంటుకుంటా మొత్తం ఇట్లా అంగి నడవడం వల్ల, దానివల్ల స్తుతించడం అంతే. ఇంకా నోరు ఒక అన్నం తిన్నప్పుడు మాత్రమే నోరు ఖాళీ ఉండేది. అట్లా స్తుతుల వల్ల నా కాలు ఆపరేషన్, చిన్నగా కాలు అవుతుంది అన్నారు. ఆ కాలు ఆపరేషన్ కూడా దేవుడు చేపియలేదు. అది పెద్ద సాక్ష్యం. ఆపరేషన్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు కాలు ఉన్నదంటే దేవుని కృప వల్ల. ఇంత నా బొక్కకు గ్యాప్, ఇంత గ్యాప్ ఉంటుంది ఈ ఎముకకి ఈ ఎముకకి. చాలా అసలు ఎవరు నడవరు. డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు నువ్వు మనిషివే నా అమ్మ ఎట్లా నడుస్తాను అంటారు ఇప్పటికి కూడా. కానీ దేవుని కృప, దానివల్లనే నేను దేవుని నమ్ముకున్నాను. ఇంకా చాలా ఎముక మొత్తం చిన్న పిల్లలప్పుడు చిన్న చెంబు కూడా లేపొద్దని చెప్పిండ్రు డాక్టరు. కానీ అది ఇంకా నాకు అవసరం లేదా కాలు గురించి అని ఇప్పటివరకు ఒక ట్యాబ్లెట్లు కూడా నేను వాడాను దానికోసం. అంటే ఇంకా స్తుతి బ్రదర్ గారు, అప్పుడు నేను చేసిన స్తుతి మళ్ళీ ఇప్పుడు బ్రదర్ గారు 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ స్తుతి చేస్తే ఎంతగా మేము ఆశీర్వదించబడ్డామంటే, చాలా నా పిల్లలు, నేను చాలా ఆశీర్వదించబడ్డారు. మా పిల్లలు గొప్ప గొప్ప స్థానాలలో ఉన్నారు స్తుతుల వల్లనే. అప్పుడు నేను తెలియకుండా చేసిన స్తుతి వల్ల నేను ఆశీర్వదించబడ్డా. మళ్ళీ ఇప్పుడు బ్రదర్ గారు, అది నేను మర్చిపోయాను. ఇంకా స్తుతి మర్చిపోయినాం. ప్రార్థన మళ్ళీ ప్రార్థన అలవాటు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బ్రదర్ గారు స్తుతి వల్ల ఒక సిస్టర్ ఉంది, ఆమె ఇట్లా ఒక పాస్టరు, నేను రాసుకుంటే తగ్గిందంటే, రాసుకుంటే ఎట్లా తగ్గుతుంది అని మళ్ళీ ఈ లింక్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు మా కోడలు చెప్పినట్టు లింక్ ఇస్తే, ఆ లింక్ చూస్తే నేను సాధారణంగా నమ్మను ఎవరిని. ఇది నిజము అని నమ్మను. దేవుడు నిజము కదా అని ఇట్లా నమ్ముతాను నేను ఎక్కువ. మళ్ళీ బ్రదర్ గారు ఎప్పుడైతే నేను ఆ స్తుతులు విన్ననో, ఇది కరెక్టా కాదా ప్రభు అని నేను ప్రార్థన చేస్తేనే నమ్ముతాను. అట్లా చేసి అప్పటి నుండి ఇది నిజము అని నేను నమ్మిన. అప్పటి నుండి మేము ప్రేయర్ వింటున్నా. పొద్దంతా ఇంకా బ్రదర్ ప్రేయర్ వింటాను నేను. ఇప్పుడు ఆమె చెప్పినట్టు బూస్ట్ లాగా పొద్దంతా అదే పని చేస్తుంది. ఈ దేవునికి వందనాలు. ఇంత మంచి సేవకుడు చాలామందికి అవసరము. ఇలాంటి సేవకుడు చాలామందికి అవసరం. ఇట్లా చెప్పేవాళ్ళు అవసరం. దేవుడు మిమ్మల్ని మాకు ఇచ్చిండు. ఇంకెంతోమంది తెలియని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం దేవుడు ఒక్కొక్క సమయాలలో ఒక్కొక్క సేవకుని దేవుడు లేపి ప్రజలను దీవిస్తాడు. ఇప్పుడు మీ ద్వారా, ఈ స్తుతుల ద్వారా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడతాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మీ ద్వారా మమ్మల్ని దీవించునుగాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.